ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూరు వనములో మధ్యాహ్నపు వేళ అబ్రహాము గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 3 దేవదూతలు అక్కడికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి మరి అబ్రహాము పడుతున్నప్పుడు ఆ దేవదూతలు నీ భార్య అయిన శారాయి ఎక్కడున్నదని అడుగగా అతడు గుడారంలో ఉన్నది అని చెప్పాను. అందుకు వారు అంటున్నారు కదా, ఇదిగో మీదటికి అనగా మరుసటి సంవత్సరానికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరల మేము వస్తాము. అప్పటికి నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు శారా ఆ గుడారపు ద్వారమందు వెనక నుండి వినిచుంది. ఆమె అనుకుంటుంది కదా, ఇదిగో అబ్రహాము శారా బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు ఏ విధంగా కాన్పు అవుతుంది? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, ఇది ఎలా జరుగుతుందని తనలో తాను నవ్వుకుంటుంది. ప్రియులారా, అప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, యెహోవాకు అసాధ్యమైనది ఉందా? నేను నీకు మాట ఇచ్చాను, నీకు కుమారుని ఇస్తాను. మాట ఇచ్చిన వాడిని నెరవేర్చడానికి శక్తిమంతుణ్ణి, మాట ద్వారానే సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడును, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, నువ్వు ధైర్యముగా ఉండు, నేను కార్యం చేస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అవును, నీ జీవితంలో నా జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయన యందు నేను నమ్మిక ఉంచితే అసాధ్యాలను మన జీవితంలో ఆయన సాధ్యము చేసి చూపిస్తాడు. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన్ని బట్టి మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్.